హలో డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్, ఈరోజు టెట్ ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు నిన్న కూడా టెట్ ఎగ్జామ్ రాయడం జరిగింది. మీరు పేపర్ 1 నిన్న లేట్ నైట్స్లో 10:30, 11కి మీకు ఒక వీడియో చేశాను. ఆ వీడియో నుంచి ఓన్లీ ఆ సింగిల్ వీడియో నుంచి 8 క్వశ్చన్స్ రావడం జరిగింది. అందులో నిబంధిత ప్రతిస్పందన గంట ఏమిటనేది పావ్లోవ్ సిద్ధాంతం. నిన్నటి వీడియోని మీరు చూడండి. అది ఈ రోజే కాదు, రేపటికి కూడా యూజ్ అవుతుంది. మరి చేస్తున్నటువంటిది రేపే లాస్ట్ అనుకుంటా మీరు రాయబోయే టెట్. మరి ఇంకెన్ని రోజులు ఉందో నాకైతే తెలియదు వాస్తవానికి. అయితే ఇక్కడ టెట్ సెషన్స్ అయితే ఎన్ని అయితే ఉన్నాయో ఆ టెట్ సెషన్స్ అన్నిటికీ సరిపోయేటువంటి చిట్కా రాత్రి ఇచ్చిన వీడియో. ఆ వీడియో మీకు జనరల్ లిస్ట్లో కనిపించదు, లైవ్ వీడియోలో చూడండి. మీరు పంతులు అకాడమీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో పైన మీకు వీడియోస్ షార్ట్స్ అని ఉంటుంది, అక్కడే పక్కకు లైవ్ ఉంటుంది. ఆ లైవ్ ఆన్ చేయండి. లైవ్ ఆన్ చేస్తే నిన్న రాత్రి చేసినటువంటి వీడియో ఉంది. అది అక్కడక్కడ మీకు న్యాచురల్గా కొంత నేను కనిపించకుండా డిస్టర్బెన్స్గా ఉన్నప్పటికీ ఆ వీడియోను ఓపికగా వినండి. అందులోకి వెళ్ళి ఈరోజు అభ్యసన వక్రరేఖ క్వశ్చన్ వచ్చింది. అదేవిధంగా పావ్లోవ్ నిబంధనకు సంబంధించినటువంటి క్వశ్చన్ వచ్చింది, బంధురకు సంబంధించినటువంటి క్వశ్చన్ వచ్చేసింది. ఆ విధంగా మీకు ప్రజ్ఞ నుంచి క్వశ్చన్స్ రావడం జరిగింది. నేను పదే చెప్తూ ఉంటుంటా, డిఏటిబి టెస్ట్ కానీ జిఏటిబి టెస్ట్ కానీ ఈ యొక్క సహజ సామర్థ్యాల నుంచి ఎఫ్డిటి టెస్ట్, ఫింగర్ డెక్స్టరిటీ టెస్ట్ అంటాం, అంగుళీ నైపుణ్య పరీక్ష అని. అది కూడా ఈరోజు ఎగ్జామ్లో రావడం జరిగింది. అంగుళీ నైపుణ్య పరీక్ష అంటే ఈ విధంగా ఒక బాక్స్ కూడా జరుగుతుంది. ఈ బాక్స్లో హోల్స్ ఉంటాయి. ఈ ఉన్నటువంటి హోల్స్ లోపల మనం ఏం చేయాలంటే ఇక్కడి నుంచి ఇలా గుండు పిన్నులు ఉంటాయి. ఈ గుండు పిన్నులను తీసుకొని వేగంగా అందులో నింపాలి. దీనిని మనం ఎవరైతే ఒక హోల్ వదిలిపెట్టి ఇంకో హోల్లో పెట్టడం కానీ, లేదనుకుంటే ఒకే హోల్లో 2 గుండు పిన్నులు పెట్టడం కానీ చేయకూడదు. అది వరుస క్రమంలో రావాలి, ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి. ఈ టెస్టును ఎఫ్డిటి అంటాం. ఎఫ్డిటి అంటే ఫింగర్ డెక్స్టరిటీ టెస్ట్ అంటాం. అంగుళీ నైపుణ్య పరీక్ష అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం. ఫింగర్ అంటే అంగుళీ, డెక్స్టరిటీ అంటే నైపుణ్యం లేదా సునిశ్చితత్వం, టెస్ట్ అంటే పరీక్ష, అది మీకు తెలిసింది. ఈ అంగుళీ నైపుణ్య పరీక్ష సహజ సామర్థ్య పరీక్షగా వినియోగిస్తాం. ఎవరికి నైపుణ్యం ఎంత ఉందని అంచనా వేయడం కొరకు ఈ పరీక్షను అంచనా వేయడం జరుగుతూ ఉంటుంటుంది. సరే, ఓవరాల్గా రాత్రి మాట్లాడిన ఒక సింగిల్ వీడియో నుంచి 8 క్వశ్చన్స్ వచ్చినాయంటే అది మామూలు విషయం కాదు. మరి కట్ చేస్తే ఇక్కడ మీకు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే పేపర్ 2, పేపర్ 1 క్వశ్చన్ స్టైల్ ఎట్లుందనేది నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఇక్కడ ఎరిక్సన్ సిద్ధాంతం, రాత్రి మనం మాట్లాడిన ఎరిక్సన్ సిద్ధాంతం నుంచి కూడా క్వశ్చన్ రావడం జరిగింది. మరి ఇక్కడ పేపర్ 2లో కోల్బర్గ్ సిద్ధాంతాన్ని వదలకుండా ప్రతి సెషన్లో కోల్బర్గ్ గురించి అడిగాడు, ప్రతి సెషన్లో రక్షక తంత్రాలు అడిగాడు. బహుశా నేను అనుకుంటున్నా పేపర్ 2 వాళ్ళు చెప్పేది 8th, 9th, 10th స్టూడెంట్స్ కాబట్టి ఆ 8th, 9th, 10th పిల్లల యొక్క మానసిక స్థితిని బట్టి క్వశ్చన్ పేపర్లో కూడా నైతిక వికాసానికి సంబంధించినటువంటిది, అదేవిధంగా తీసుకున్నట్లయితే వాళ్ళు వాడే రక్షక తంత్రాలకు సంబంధించి పిల్లలను దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్ ఇచ్చిండని నేను అనుకుంటున్నా. బహుశా అదే ఈరోజు చూడండి, శ్రమించడం మరియు న్యూనత అనబడేటువంటిది ఈ క్రింది ఏ దశలో కనిపిస్తుందని ఎరిక్సన్ సిద్ధాంతం అడిగాడు. దీన్ని బట్టి రేపు రాబోయే ఎగ్జామ్ను మనం గెస్ చేస్తే ఖచ్చితంగా పియాజే క్వశ్చన్ ఉంటుంది, ఖచ్చితంగా జీన్ పియాజే క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. ఎరిక్సన్ సిద్ధాంతానికి వెళ్ళి మళ్ళీ క్వశ్చన్ వస్తుంది. చామ్స్కీ సిద్ధాంతం, వైగాట్స్కీ సిద్ధాంతం, ఇవి ఎప్పటికీ మనకి ఇది కాంట్రాక్ట్ తీసుకున్నట్టే. ఈ రెండింటికి వెళ్ళి బిట్టు రాకుండా ఉండదు. ఈ 2 కాంట్రాక్ట్ తీసుకున్నట్టే ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. చామ్స్కీ, వైగాట్స్కీ నుంచి వస్తుంది. ఇకపోతే నా గెస్ ఏంటంటే ఇక్కడ మీకు సహజ సామర్థ్యాల నుంచి, అభిరుచుల నుంచి లాస్ట్ గత 3-4 సంవత్సరాల టెట్ కూడా మీరు వెనకటి నుంచి గమనిస్తే 2012, 16 వివిధ సందర్భాలలో సహజ సామర్థ్యాలు, అభిరుచులు, వైఖరులు అనేటువంటి అంశం, దీంతో పాటు ప్రజ్ఞ అనేటువంటి అంశం. ప్రజ్ఞ అనేది రెగ్యులర్గా ఎప్పుడు వచ్చేది. ప్రజ్ఞా పరీక్షలు, సహజ సామర్థ్యాలు, అభిరుచులు, వైఖరులు, జీన్ పియాజే సిద్ధాంతం, ఎరిక్సన్, చామ్స్కీ, వైగాట్స్కీ సిద్ధాంతం. నేను ఈరోజు చెప్తున్న ఈ వీడియోని మీరు అందుకే చెప్తున్నా, ఎట్టి పరిస్థితులు ఎంత లేట్ నైట్ అయినా ఎర్లీ మార్నింగ్ అయినా వీడియో చూసుకుని బయలుదేరాల్సిన అవసరం ఉంటుంది. దీంతో పాటు నెక్స్ట్ మీకు అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే ఖచ్చితంగా వికాస దశల నుంచి క్వశ్చన్ వస్తుంది. ఇది డ్యామ్ షూర్.
వికాస దశల నుంచి వికాస నియమాల నుంచి మీకు రేపు క్వశ్చన్స్ కనబడతాయి. ఈరోజు డేట్ ఎంత అంటే 30 అనుకుంటున్నాను తెలిసి 30వ తారీఖు ఈరోజు డేట్. ఈరోజు 30th డేట్ అంటే రేపు ఫస్ట్ సెకండ్ 2 రోజులు, ఇక రేపు ఎల్లుండి 2 రోజులు ఉంది. డ్యామ్ షూర్గా వీటి నుంచి క్వశ్చన్స్ వస్తాయి. వికాస దశలు, వికాస నియమాలు. ఈరోజు మరి భావ వ్యక్తీకరణ అనేది మాటల ద్వారా ప్రకటించే దశ ఏదైనా అంటే వికాస దశల మీద నుంచి క్వశ్చన్ వస్తారు. సో ఇక్కడ రేపు స్వైరకల్పనల దశ ఏది అని అడగవచ్చు, నాయకారాధన దశ ఏది అని కూడా రేపు క్వశ్చన్ రావచ్చు. నేను ఊహిస్తున్న నా ఎక్స్పెక్టేషన్ పరిపక్వత వికాసం మీద నుంచి క్వశ్చన్ వస్తుంది. ఓవరాల్గా మీకు వికాసం అనే చాప్టర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ దిగేటువంటి ఆస్కారం ఉంది. నిన్న నైట్ మనం మాట్లాడిన యాజ్ ఇట్ ఈజ్ బిట్స్ ఏమేమి వచ్చినాయి అంటే ఎరిక్సన్ సిద్ధాంతంలోకి వెళ్ళి వచ్చినాయి, వైగాట్స్కి సిద్ధాంతంలోకి వెళ్ళి వచ్చినాయి. అదేవిధంగా తీసుకున్నట్లయితే నిన్న మనం చర్చించినటువంటి దాంట్లో ఏది అంటే ఇక సిఎస్ కండిషన్ స్టిమ్యులే, గంట అనగానే కండిషన్ స్టిమ్యులే, ఇది మరి చాలా జాగ్రత్తగా గమనించండి అని చెప్పి నేను కొద్దిసేపు బోర్డు మీద వదిలేసి మరీ ఇచ్చిన, అందులో నుంచి క్వశ్చన్ రావడం జరిగింది. కాబట్టి ఈ ఏరియాను ఖచ్చితంగా 100% చూసుకోండి, ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకండి. ఈ ఏరియాస్ ఒకసారి డిస్కస్ చేద్దాం ఈరోజు వీడియో. వచ్చేసి స్మృతి మీద, స్మృతి అనేటువంటి దాని మీద కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. స్మృతి చిహ్నాలకు మరొక పేరు ఏమిటి అంటే ఎన్గ్రామ్స్. అంటే మెమరీ మనకి ఎట్లా ఫ్రేమ్ అవుతుంది మన మైండ్ లోపల అంటే మన బ్రెయిన్ అనేది చాలా కీలకమైనది. ఎన్గ్రామ్స్ అంటాం. ఎన్గ్రామ్స్ అంటే వీటిని మనం న్యూరోగ్రామ్స్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. న్యూరోగ్రామ్స్ని నాడీగ్రామ్లు అంటాం. ఇక్కడ పెద్దగా సమయం లేదు కాబట్టి మనం ప్రొలాంగ్ చేయాల్సిన పని లేదు. ఇందులో ఎన్ని దశలు ఉంటాయంటే 3 దశలు ఉంటాయి. స్మృతి ఫార్మేషన్ ఆఫ్ మెమరీ విల్ బి ఇన్ ద 3 స్టేజెస్. స్మృతి నిర్మించడం అనేది ఎన్ని దశల్లో జరుగుతుంది అంటే 3 దశల్లో జరుగుతుంది. పరిసరాలలో కలిగినటువంటి మార్పు మరి ఎక్కడ మార్పు తీసుకొస్తుంది అంటే మెదడులో మార్పు తీసుకొస్తుంది. మెదడులో వచ్చినటువంటి మార్పు నాడీ వ్యవస్థలో మార్పు తెస్తుంది. నాడీ వ్యవస్థలో వచ్చినటువంటి మార్పు ప్రవర్తనలో మార్పు తెస్తుంది. ప్రవర్తనలో ఫస్ట్ది పరిసరం, లాస్ట్ది ప్రవర్తన. పరిసరాలలో వచ్చే మార్పు అంటే ఇప్పుడు మీరు బోర్డు కేసు చూస్తున్నారు, ఇక్కడ ఉన్న పాఠం అంతా మీరు వింటుంటారు. ఇలా వింటున్నదంతా మీ మెదడుకి ఎక్కడాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే ఎన్కోడింగ్ అంటాం. 1వ దశ పేరు ఏం పేరు అంటే ఎన్కోడింగ్. ఎగ్జామ్లో మీకు ఎన్కోడింగ్ అనేది ఎన్నవ దశ అని అడిగింది అనుకో 1వ దశ. 1వ దశ. 2వది ఏమిటి అంటే రిటెన్షన్. ఏది విన్నామో ఇదంతా మీ బుర్రలో భద్రించబడి ఏం చెప్పిండు సార్ అని మొత్తం మీ మైండ్లో గుర్తుంటే దట్ ఈస్ కాల్డ్ రిటెన్షన్. అది సెకండ్ వే. నేను అడిగినటువంటి దాన్ని మీరంతా చదివినటువంటిది రేపు ఎగ్జామ్లో బిట్ వస్తే కన్ఫ్యూజన్ లేకుండా సార్ ఇది చెప్పిండని మీరు ఆన్సర్ చేస్తే దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే రిట్రైవల్ అనే పేరుతో పిలుస్తాం. రిట్రైవల్ అంటారు. ఎగ్జామ్లో రిట్రైవల్ ఎన్నో దశ అని అడగవచ్చు, రిటెన్షన్ ఎన్నో దశ అని అడగవచ్చు, ఎన్కోడింగ్ ఎన్నో దశ అని అడగవచ్చు. పిల్లవాడు గ్రాఫ్లు, చార్టులు, మ్యాప్లను చూస్తే అది ఏమిటంటే ఎన్కోడింగ్. చూసినటువంటి గ్రాఫ్ను గుర్తుపెట్టుకుంటే ఏమిటంటే రిటెన్షన్. చూసినటువంటి చార్టులు తాను చూసినటువంటి దేశ జాతీయ పతాకం ఎక్కడుందో గుర్తుపట్టంటే పోయి గుర్తుపడితే రిట్రైవల్. అప్లికేషన్ క్వశ్చన్స్ ఎన్నైనా రావచ్చు. ఇవ్వబడినటువంటి భారతదేశ పటంలో బీహార్ ఎక్కడ ఉందో సూచించమనగా ఒక విద్యార్థి వెళ్ళి సూచించాడు. అయినా అది దేని తెలుపుతుంది అంటే రిట్రైవల్. అప్లికేషన్ క్వశ్చన్స్ అది చూడండి. ఇప్పుడు ఎన్ని అడగగలుగుతాం, సమయం లేదు కానీ అదంతా క్లాస్ రూమ్లో చేస్తాం. మనం నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ క్లాస్ రూమ్లో డిస్కషన్ చేసినాం. ఇది ఏమైనా ర్యాపిడ్ రివిజన్ మాత్రమే. సో ఇక్కడ స్మృతి 3 దశలలో జరుగుతుంది. ఈ స్మృతిలో హైలైట్ స్టేట్మెంట్స్ ఇంకేమేమి ఉన్నాయి మనకు అంటే హైలైట్ స్టేట్మెంట్స్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు శాబ్దిక పునఃస్మరణ, అశాబ్దిక పునఃస్మరణ అని కొన్ని అంశాలు ఉన్నాయి. అవే ఇక్కడ మనం మాట్లాడతాం. సో ఇందులో స్మృతి విస్తృతి అంటాం. స్మృతి విస్తృతి అంటే ఒక పిల్లవాడు 9, 4, 3, 7, 2, 1, 5 అనే నెంబర్ని చూడగానే మళ్ళీ తిరిగి చెప్పాడు. అక్కడ ఏం రాసినాం మనం అంటే 9, 4, 3, 7, 2, 1, 5 అనే నెంబర్ రాసినాం. రాసినటువంటి దాన్ని 9, 4, 3, 7, 2, 1, 5 ఎన్ని నెంబర్లు ఉన్నాయి ఇందులో 7 నెంబర్లనే చెప్పగలుగుతుండే ఎంతసేపటికైనా. ఇదే విద్యార్థికి కనుక ముందు ఇక్కడ 7 అనేది యాడ్ చేస్తే 7, 9, 4, 3, 7, 2, 1, 5 లేదా 1, 2, 5 కన్ఫ్యూజ్ అయ్యి చెప్పలేకపోయిందంటే అతను అంతకుముందు స్మృతి విస్తృతి ఎంత అంటే 7 అంకెలు ఉంటే చెప్పగలుగుతుండు, 8 ఉంటే చెప్పలేకపోతున్నాడు. అంటే ఈ స్పాన్ ఆఫ్ మెమరీ ఈజ్ 7 అన్నమాట. దీని మీద ప్రయోగం చేసిన వ్యక్తి ఎవరంటే విలియం హామిల్టన్.
హామిల్టన్ వాడినటువంటి పరికరం దీని కొరకు ఏమిటంటే టాచిస్టోస్కోప్ అనే పరికరాన్ని వినియోగించడం జరిగింది. టాచిస్టోస్కోప్ అనే పరికరాన్ని వినియోగించడం జరిగింది. ఇది ఎగ్జామ్లో బిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ రోజు బిట్స్ ఈ రోజు కూడా వినండి, రేపు ఖచ్చితంగా దీంట్లో మీద క్వశ్చన్ వస్తుంది. నిన్నటి వీడియో ఈ రోజు వీడియో రెండు కలిపిన రెండు ఒకసారి ఆన్ చేయకండి, అది నిన్నకి వినండి. స్మృతి విస్తృతి మరి ఎవరు ప్రయోగం చేశారంటే హామిల్టన్, దేశం ఇంగ్లాండ్, వాడిన పరికరం టాచిస్టోస్కోప్. ఒక సెకండ్ కాలంలో ఎంత విషయాన్ని గుర్తుంచుకుంటాం అనే దాన్ని స్మృతి విస్తృతి లేదా స్పాన్ ఆఫ్ మెమరీ అంటాం. కట్ చేస్తే మెమరీ డ్రమ్ అనే పరికరాన్ని వాడింది ఎవరంటే మెమరీ డ్రమ్ అనే పరికరం, దీన్నే స్మృతి పేటిక అంటాం. ఈ పరికరాన్ని వాడింది ఎవరు అంటే ఎబ్బింగ్ హౌస్. ఓవరాల్గా ఈ స్మృతి మీద ప్రయోగాలు చేసిన వ్యక్తి ఎవరంటే ఎబ్బింగ్ హౌస్. ఏ సంవత్సరం అంటే 1885. ఇతను మెమరీ డ్రమ్ అనే పరికరం వాడిండు. ద్వంద్వ సంసర్గులు అంటాం, నాన్ సెన్స్ సిలబుల్స్ అంటాం. అర్థం లేని వాటిని అర్థం ఉన్న వాటిని రెండింటిని జతగలిపి గుర్తుపడితే దానిని మనం ఏమని పిలుస్తాం అంటే ద్వంద్వ సంసర్గులు అంటాం. ద్వంద్వ సంసర్గులు అంటాం. నాన్ సెన్స్ సిలబుల్స్ మీద ప్రయోగం చేసింది ఎబ్బింగ్ హౌస్. కథనాల మీద రీసెర్చ్ చేసింది బార్ట్లెట్. కథనాల మీద ప్రయోగం చేసింది ఎవరు మరి అంటే మీరు మాట్లాడాలి ఇంగ్లాండ్ దేశస్థుడైన బార్ట్లెట్. ఈ ఏరియాస్ నుంచి క్వశ్చన్ వస్తుంది. స్మృతిని పెంపొందించే పద్ధతి ఏది అంటే ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ రాస్తున్నాను. స్మృతి మెమరీ అనేది ఒకటి ఉంది. స్మృతి జరగాలంటే స్మృతికి తొలిమెట్టు మీ పుస్తకంలో కూడా క్లియర్గా నేను పట్టిక ఇచ్చిన. స్మృతికి తొలిమెట్టు ఏమిటి అంటే అభ్యసనం. అభ్యసనం లేకుండా వినకుండా చదవకుండానే గుర్తుండమంటే ఉండదు. మరి నెక్స్ట్ వచ్చేసి అభ్యసనం స్మృతి ఒకదానిని ఒకటి వదిలిపెట్టి ఉండలేవు కాబట్టి అభ్యసనము స్మృతి అనేటువంటి ఈ రెండు ఎలాంటి అంశాలంటే ఈచ్ డిపెండెంట్ ఆన్ అదర్స్, అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడది, డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్, పరస్పర ఆధారితాలు. నెక్స్ట్ వచ్చేసి స్మృతి యొక్క అచేతన రూపం, ద ప్యాసివ్ స్టేజ్ ఆఫ్ మెమరీ. స్మృతి యొక్క అచేతన రూపం ఏది అంటాడు. అచేతన రూపం ఏమిటి అంటే ధారణ, రిటెన్షన్ అంటాం. కట్ చేస్తే స్మృతి యొక్క అచేతన రూపం ఏమిటంటే ధారణ. నెక్స్ట్ వచ్చేసి పునఃస్మరణ. తేలికైన స్మృతి ఏదంటే పునఃస్మరణ కాదు, గుర్తింపు. తేలిక అంటే ఈజీగా, అంటే మీకు రేపు ఎగ్జామ్లో అన్నింటికి ఆన్సర్స్ తెలవకపోయినా ఏబిసిడీలను చూసైనా గుర్తుపట్టవచ్చు. అట్లా తేలికైన స్మృతి రూపం ఏమిటంటే మీరు మాట్లాడేరు గుర్తింపు. పటిష్టమైన స్మృతి రూపం అంటే ఒక క్వశ్చన్ అడగగానే ఆప్షన్స్ లేకుండా సార్ ఇట్లా అడగగానే వెంటనే చెప్పేటువంటి మెమరీ, పటిష్టమైన స్ట్రాంగ్ మెమరీ ఏదంటే రికాల్. దీన్ని జ్ఞప్తి అంటాం. వీటిపై ఆధారపడినవే ఖాళీలు, జ్ఞప్తి లేదా దీనినే పునఃస్మరణ అంటాం. ఎగ్జామ్లో దీని మీద కూడా బిట్టు రావచ్చు. పునఃస్మరణపై ఆధారపడిన ప్రశ్నలు ఏవి అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. గుర్తింపు పైన ఆధారపడినటువంటి ప్రశ్నలు ఏవి అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. పటిష్టమైన స్మృతి ఏదంటే జ్ఞప్తి. మరి ఇక్కడ స్మృతిని పెంచే ఉత్తమమైన మార్గం విచ్ ఈజ్ డెవలప్ అవర్ మెమరీ. స్మృతిని పెంచే బెస్ట్ మార్గం ఏది, వాట్ ఈస్ ద కరెక్ట్ మెథడ్ టు డెవలప్ అవర్ మెమరీ మెథడ్. స్మృతిని పెంచే బెస్ట్ మార్గం ఏది అంటే రీలెర్నింగ్, పునరభ్యసనం. ఎన్నిసార్లు చదివితే ఈ ప్రపంచంలో ఎవరు హీరో లేరు, ఎవరు ఎక్కువ సార్లు చదివితే వాడే హీరో. ఒక పుస్తకాన్ని ఒకటోసారి చదివినప్పుడు అర్థం కాదు, ఫస్ట్ సంవత్సరం స్కూల్ స్టార్ట్ కాగానే చదివితే అర్థం కాదు. అదే పుస్తకాన్ని పట్టుకొని 4, 5, 6 సార్లు చదివితే సార్ కంటే వాడే కింగ్ అవుతాడు స్టూడెంట్. పునరభ్యసనం అనే స్మృతిని పెంచే ఉత్తమమైన మార్గం మిథ్యా స్మృతి లేదా మిథ్యా గుర్తింపు అంటాడు. సూడో రికగ్నిషన్ అంటాడు. మిథ్యా గుర్తింపు ఏది అంటే డెజావు అనేది ఒక ఫ్రెంచ్ పదం. ఈ మిథ్యా గుర్తింపు అంటే వినకపోయినా చూడకపోయినా ఎన్నడూ చేయకపోయినా చూసినట్టు విన్నట్టు అనిపిస్తే దాన్ని మిథ్యా గుర్తింపు అంటాం, డెజావు అంటాం. దీంతో స్మృతికి సంబంధించినటువంటి ఒక ఓవర్ వ్యూ కంప్లీట్ కావడం జరిగింది. నెక్స్ట్ విస్మృతి గురించి 4 మాటలు మాట్లాడి మనం ఈ సెషన్ ఆపిస్తాం. ఎంత టైం కట్ చేస్తున్నాను, ఎంత టైం? విస్మృతి అనబడేటువంటిది మునుపు నేర్చుకున్న ఒక విషయం మనకు గుర్తు లేకపోతే దాన్ని విస్మృతి అనేటువంటి పేరుతో పిలుస్తాం అని చెప్పి మనకి ఇక్కడ మన్ అనే శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. నేర్చుకున్న ఒక విషయం
అవసరమైనప్పుడు మనకు గుర్తు రాకపోతే అది విస్మృతి అని జేమ్స్ హ్యావర్ చెప్పడం జరిగింది. మరి ఇక్కడ విస్మృతి మీద ప్రయోగం చేసిన వ్యక్తి కూడా ఎవరు అంటే ఎబ్బింగ్ హౌస్. స్మృతి మీద చేసింది తానే ఎబ్బింగ్ హౌసే, విస్మృతి మీద చేసింది కూడా ఎబ్బింగ్ హౌసే. బలవంతంగా ఒక విషయాన్ని మర్చిపోవడానికి ట్రై చేస్తారు. ఈరోజు ఎగ్జామ్లో బిట్ అయింది. బలవంతంగా ఒక విషయాన్ని మర్చిపోవడానికి ట్రై చేస్తే దాన్ని ఏమంటామంటే దమనం అంటాం. నేర్చుకున్నటువంటి పాత విషయం, ఇది కూడా ఎగ్జామ్లో బిట్ అయింది. నేర్చుకున్న పాత విషయం నేర్చుకోబోయే కొత్త విషయానికి అడ్డంకి అయింది. దీనిని మనం ఇక్కడ పురోగమన అవరోధం అంటాం. పురోగమన జోక్యం లేదా పురోగమన అవరోధం అంటే పాత విషయం కొత్త దానికి అంటే ఒకటవది రెండవ దానికి అడ్డవుతుంది. ఇది నేర్చుకుందామని ట్రై చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ నేర్చుకుందామని ట్రై చేస్తే అతనికి వచ్చినటువంటి తెలుగు లాంగ్వేజ్ వల్ల సరిగా ఇంగ్లీష్ కష్టమవుతుంది, ప్రొనౌన్సియేషన్ కష్టమవుతుంది. అంటే ద ఫస్ట్ వన్ ఈస్ గివింగ్ బికమ్ ద హర్డిల్ టు లెర్న్ ద సెకండ్ వన్. దట్స్ వాట్ ఒకటోది అడ్డుపడ్డది కాబట్టి దీనిని మనం పురోగమన అవరోధం అన్నాం. అలా కాకుండా రెండవసారి నేర్చుకున్నదే ఒకటో దానికి అడ్డుపడ్డది అనుకోండి, ఇలా రెండవది ఒకటో దానికి అడ్డుపడితే దీనిని మనం తిరోగమన అవరోధం అనే పేరుతో పిలుస్తున్నాం. రివర్స్ అంటే ఇంగ్లీష్ బాగా అమెరికాకి వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ పర్ఫెక్ట్ అయినటువంటి ఒక వ్యక్తి తన సొంత గ్రామానికి వచ్చి తెలుగు సరిగ్గా మాట్లాడలేకపోతే అది ఏ అవరోధం అంటే తిరోగమన అవరోధం అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కన్సాలిడేషన్ మీద క్వశ్చన్ రావచ్చు. భిన్నంగా రాయబడిన ఒక అంశం నేర్చుకోవడానికి ఆటంకం అయితే దాన్ని కన్సాలిడేషన్ అంటాం. ఇది కూడా ఎగ్జామ్లో బిట్ రావచ్చు. కన్సాలిడేషన్ అంటే నేర్చుకున్న మొదటి నిమిషం ముఖ్యమైన. ఇక్కడ నేను రాంగ్ వ్యాఖ్య చేసిన. నేర్చుకున్న తర్వాత మొదటి నిమిషం ముఖ్యం. అంటే ఈ లెసన్ అంతా మీరు విన్న తర్వాత ఒక 2 నిమిషాలు దీని గురించి ధ్యానం చేసుకుంటే గుర్తుంటుంది. లేకుండా ఇది విన్న తర్వాత వెంటనే దాన్ని పక్కకు పడేస్తే మెమరీ లెవెల్స్ తగ్గుతాయి. నేర్చుకున్న తర్వాత ఏ టాపిక్ అయినా సరే చదివిన తర్వాత కళ్ళు మూసుకొని దాన్ని మెడిటేషన్ చేసి మళ్ళీ గుర్తు చేసుకోవాలి. చదివిన విషయాన్ని కళ్ళు మూసుకొని మళ్ళీ గుర్తు చేసుకుంటే జీవితంలో దాన్ని మర్చిపోలేమని చెప్పిన శాస్త్రవేత్త పేరు డంకన్. అంటే బయటికి చదవడం ఎంత ఇంపార్టెంటో బయటికి చదివిన తర్వాత దాన్ని మైండ్లో గుర్తు చేసుకోవడం అంతకన్నా ఇంపార్టెంట్ అని ఈ ప్రక్రియను కన్సాలిడేషన్ అంటారని చెప్పిన వ్యక్తి ఎవరంటే డంకన్. అదేవిధంగా ఇక్కడ తీసుకున్నట్లయితే సింధు, మరి అదేవిధంగా తీసుకున్నట్లయితే సచిన్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకెవరిని తీసుకుంటాం మనం అంటే ధోని. నెక్స్ట్ వచ్చి కోహ్లీ. ఇక్కడ ఏది డిఫరెంట్గా కనిపిస్తున్నటువంటి అంశం, ఇక్కడ డిఫరెంట్గా కనిపించే అంశం ఏది అంటే సింధు అనే అంశం డిఫరెంట్ ఉంది. కానీ ధోని అనే అంశం డిఫరెంట్గా పెద్దగా రాయడం వలన సింధు అనే విషయాన్ని మనం గుర్తుపట్టలేకపోతున్నాం. ఇలా ఉంటే దీన్ని వేర్పాటు లేదా వాన్ రెస్టార్ఫ్ ఎఫెక్ట్ అంటాం. దీన్నే ఎగ్జామ్లో బిట్ వస్తే రావచ్చు. వాన్ రెస్టార్ఫ్ ఎఫెక్ట్ అనేటువంటి పేరుతో చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ దమనం అంటే ఏంది, కన్సాలిడేషన్ అంటే ఏంది, వేర్పాటు అంటే ఏందో చూసినాం. దీంతో పాటు మీకు అమ్నీషియా ఎగ్జామ్ల బిట్స్ ఇంకేం రావచ్చు అంటే ఇక్కడ అమ్నీషియా ఏదైనా దెబ్బ తాకినప్పుడు కానీ మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ మైండ్ షాక్కు లోనైతే ఇన్ఫర్మేషన్ కొంత మెదడుకి వెళ్ళి లాస్ అయితే దాన్ని అమ్నీషియా అంటాం. ఫ్యూడ్ అంటే నేర్చుకున్న ఒక విషయం మొత్తం మైండ్కి వెళ్ళిపోయి అసలు బ్రెయిన్ మొత్తం ఫార్మేట్ కొట్టినట్టు తయారైతే దాన్ని ఫ్యూడ్ అని పిలుస్తాం. ఈ యొక్క విస్మృతి మీద వివరించిన శాస్త్రవేత్త బింగో. ఎగ్జామ్లో బిట్టు కావచ్చు, జాగ్రత్తగా ఉండాలి. పద్ధతులు, స్మృతిని పెంచే పద్ధతులకు కోడ్ ఒకటి ఉంది. మిలో రామా అని చెప్పి ఒక కోడ్ ఉంది. మిలో రామా. ఎం అంటే నిమోనిక్స్ అంటే కొండ గుర్తులు. నిమోనిక్స్ అంటే ఏమిటి అంటే కొండ గుర్తులు. నెక్స్ట్ ఐ అంటే ఇంట్రెస్ట్ అంటే ఆసక్తి. ఎల్ అంటే లో ఎమోషన్స్ అంటే తక్కువ ఉద్వేగాలు. ఓ అంటే ఓవర్ లెర్నింగ్ అంటే అతి అభ్యసనం, బాగా చదవాలి, ఎంత చదివితే అంత గుర్తు ఉంటుంది. ఆర్ అంటే రెసిటేషన్, చదివిన దాన్ని మళ్ళా ఒళ్ళె వేస్తే రిపీట్గా చదివితే ఒళ్ళె వేయడం అంటాం. దీనివల్ల మెమరీ ఉంటుంది. ఏ అంటే అటెన్షన్,
అటెన్షన్ అంటే అవధానం, మంచిగా శ్రద్ధ పెట్టి మైండ్ పెట్టి వింటే ఎటువంటి విషయమైన బుర్రలో పడుతుంది ఇది. నెక్స్ట్ ఎం అంటే మోటివేషన్. మోటివేషన్ అంటే మనం స్కూల్కి వెళ్ళే ముందు ఎందుకు వెళ్తున్నాం రా బాబు ఈ స్కూల్కు అనుకోకుండా, పుస్తకం చదివేటప్పుడు ఎందుకురా నాయన ఈ చదువు అనకుండా మనం బాగా చదివితే డెవలప్ అవుతాం, చదవాలి చదవాలని మనసులో మోటివేషన్ చేసుకోవాలి. మోటివేషన్ చేసుకుంటే ప్రేరణ వృద్ధి చెంది సక్సెస్ అవుతాం. నెక్స్ట్ ఏ ఏ ఏ అంటే అసోసియేషన్ ఆఫ్ కాన్సెప్ట్స్, అంటే ఏదైనా చదివినప్పుడు దానికి లింక్ ఉన్న విషయాలను సంసర్గం చేసుకోవాలి. ఇలా సంసర్గం చేసుకుంటే విషయాలు గుర్తుంటాయి. సో దీంతో మనకి ఇక్కడ స్మృతి విస్మృతి అనే టాపిక్ అయిపోయింది. వైయక్తిక భేదాలు కూడా ర్యాపిడ్ రివిజన్ అయిపోయింది. బాగా చదవండి, లెసన్స్ బాగా వినండి, యూట్యూబ్ క్లాసులు వినండి. నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ టైంలో సార్ ఒక వీడియో చేస్తుండే ఎందుకు చేస్తున్నాడు అనేది మీరు గ్రహిస్తలేరు. ఏదో బ్లైండ్గా ఏదో సాధారణంగా పిల్లలాట పరాశకం లెక్క ఉంటుంది మీది. టెట్ మీద ఎంత కాన్సెప్ట్, ఇది టెట్లో ఉంటుంది, డిఎస్సిలో ఉంటుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో టైం వేస్ట్ చేయకుండా బాగా ఈ వీడియోస్ విని సక్సెస్ పొందుతారని చెప్పి నిన్నటి వీడియోనేమో లైవ్లో ఉంది, లేట్ నైట్లో చేసిన 11:30కి చేసిన కాబట్టి అది లైవ్లో పెట్టిన. నేను ఈరోజు లైవ్లో పెడతలేను, యాప్లో పెడుతున్నా. కాబట్టి అందరూ వినే ప్రయత్నం చేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. రేపు ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ బాయ్, ఆల్ ఆఫ్ యూ.